లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మ తొలి బోనంతో మొదలైన ఉత్సవాలు సింహవాహిని మహంకాళి బోనాలతో ముగియబోతున్నాయి. ఇవాళ ఉదయం నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. మరోవైపు లాల్ దర్వాజా మహంకాళి బోనాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 3000 మంది పోలీసులు, 2000 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు, ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక రేపు మధ్యాహ్నం తర్వాత రంగం జరగబోతుంది. ఆ తర్వాత ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉండబోతుంది. ఇవాళ రేపు లాల్ దర్వాజా ఆలయ సమీపంలో ట్రాఫిక్ మళ్లించారు అధికారులు. హైదరాబాద్లో బోనాల సందడి ఊపందుకుంది. పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల ఉత్సవం నేత్రపర్వంగా కొనసాగుతోంది. సింహవాహిని అమ్మవారి ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఇటు సింహవాహిని అమ్మవారి బోనాలతో హైదరాబాద్ ఆషాఢ బోనాలు పూర్తి కాబోతున్నాయి. ఈసారి సింహవాహిని ఆలయం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి. ఈ బోనాల జాతరకు 15 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. సింహవాహిని ఆలయంతో పాటు పాత బస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరొక 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లె కడువ నిర్వహించారు. 4 గంటలకు బలిహరణ, 5:30కు దేవి మహాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక ఇవాళ సాయంత్రం శాంతి కళ్యాణం, రేపు పోతరాజు స్వాగతం, రంగం కార్యక్రమాలతో పాటు లక్షలాది మంది భక్తజనం మధ్య ఘటాల ఊరేగింపు నిర్వహించబోతున్నారు. రేపు లాల్ దర్వాజా నుంచి చార్మినార్ కేంద్రంగా ఢిల్లీ దర్వాజా వరకు భారీ ఊరేగింపుగా ఘటాల ఉత్సవం కన్నుల పండుగగా కొనసాగబోతుంది. ఇక మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మా కలీగ్ హరీష. హైదరాబాద్ లో కన్నుల పండుగ బోనాల ఉత్సవం కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి కోలాహలం ఏ విధంగా ఉంది? అధికారులు ఏ ఏర్పాట్లు చేశారు? లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గోల్కొండ కోటపై జగదాంబిక ఎల్లమ్మతో తొలి బోనం సమర్పించడంతో మొదలైన ఉత్సవాలు సింహవాహిని మహంకాళి బోనాలతో ముగియబోతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తూ వస్తున్నారు. మరోవైపు లాల్ దర్వాజా మహంకాళి బోనాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా కలీగ్ హరీష మనకు అందుబాటులో ఉన్నారు. హరీష, లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. భక్తుల సందడి ఏ విధంగా ఉంది? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. ఇవాళ తెలంగాణలో ఆషాఢ మాసం బోనాల జాతర చివరి అంకానికి చేరుకుంది. మన ఇవాళ సింహవాహిని అమ్మవారి జాతర, లాల్ దర్వాజా అమ్మవారి జాతర ఇవాళ ఎంతో ఘనంగా జరుగుతుంది. తెల్లవారుజాము నుంచి భక్తులంతా ఇక్కడికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. మనం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు, ఈ ప్రధాన ఆలయం వద్ద కూడా ఎంతో మంది భక్తులు, అంటే వేర్వేరు క్యూలైన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరినీ కూడా అమ్మవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా బోనాలు తీసుకుని వెళ్లే వారికి ఒక క్యూలైన్, అలాగే సాధారణ భక్తులకు కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి వారందరినీ కూడా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారు. అంటే సాఫీగా సజావుగా దర్శనం చేసుకుని, అలాగే తొందరగా కూడా వారు దర్శనం చేసుకుని బయటకు వచ్చేందుకు వీలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు సింహవాహిని అమ్మవారి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. మనం ఒక్కసారి దీని చరిత్రను పరిశీలించినట్లయితే అప్పటి నిజాం ప్రభువు ఇక్కడ నగర సంరక్షణ కొరకు ఒక మహాకుడ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 13 దర్వాజాలు, దానికి ఆనుకొని కిటికీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగా ఆ 13 దర్వాజాల్లో కూడా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందులో ప్రధానమైన అమ్మవారి ఆలయమే
ఈ సింహవాహిని అమ్మవారు. అయితే దీనికి ఇక్కడ ఎర్ర తివాచి పరిచి ఉంటుంది, మరోవైపు ఎర్రటి అలంకరణలో ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని లాల్ దర్వాజా అని చెప్పేసి దీనికి పేరు వచ్చింది. ఇలాగా 13 దర్వాజాలు అన్నవి ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం ఆలయం ప్రధాన ద్వారం వద్ద ఉన్నాము. ఇక్కడ భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో కూడా మనం చూడొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ వేర్వేరు క్యూ లైన్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే బోనం తీసుకుని వస్తున్నారో వారందరికీ కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మరోవైపు సాధారణ భక్తుల కోసం కూడా మరొక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. అయితే కేవలం తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. బోనం అంటే నైవేద్యం. అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి నైవేద్యాన్ని వారు ఇంటి నుంచి తయారు చేసుకుని వచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించి అనంతరం కూడా వాళ్ళ ఇంటిలిపాది కూడా తింటారు. అయితే అమ్మవారిని ఎంతో శక్తి స్వరూపిణిగా భావిస్తూ ఉంటారు. సుఖశాంతులు కలిగించాలి, ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుంది అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా కూడా భక్తులు అనేక సంఖ్యలో తెలంగాణ నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక రేపు మరొక కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం రేపు మధ్యాహ్నం ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం ఘటాల ఊరేగింపు కూడా ఉంటుంది. ఇక్కడ పోతురాజుల విన్యాసాలు, పోతురాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాన్ని తీసుకువస్తూ ఉన్నారు. మరొక వైపు మరి కాసేపట్లోనే ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే కొండా సురేఖ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఇక్కడికి వస్తారని మనకు సమాచారం అందుతోంది. అలాగే టీటీడీ చైర్మన్ ఈవి నాయుడు కూడా ఇక్కడికి రాబోతున్నారని మనకు సమాచారం అందుతోంది. ఇక భద్రతకు సంబంధించి చూసుకున్నట్లయితే ఝాన్సీ, ఇక్కడ సుమారు 2000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఉన్నది మనకు కనిపిస్తోంది. అంటే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గత ఏడాది అనుభవాల దృష్ట్యా కూడా